మావయ్య 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 ఏంటమ్మా? సిద్ధు ఇంటికొస్తున్నాడంట మావయ్య. నీలిమా, నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవునత్తయ్య, ఇందాకే తెలిసిన వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు. ఎలా అమ్మా? ఎవరు విడిపించారట? ఆ తులసే వెళ్లి విడిపించిందంట మావయ్య. పోనీలే, ఎలాగోలా నా మనోడు బయటకొచ్చాడు, సంతోషం. ఇప్పుడు బాంబు పేలుస్తాను చూడు. మావయ్య, ఆ తులసిని విడిపించి ముందు వాళ్ళింటికే తీసుకెళ్ళిందంట. ఇప్పుడు వాళ్ళింటి దగ్గర నుంచే మన సిద్ధు, తులసి, ఆ పాప ముగ్గురు కలిసి మన ఇంటికి వస్తున్నారంట. వాడు తులసిని తీసుకురావడం ఏంటమ్మా? దానివల్లేగా వాడు స్టేషన్లో దెబ్బలు తిన్నాడు. అయినా వాడికి బుద్ధి రాలేదా? అంటే అది ఇంట్లో అడుగు పెట్టాలన్న కుట్రతోనే వెళ్లి వాణ్ణి విడిపించిందన్నమాట. వాడు దాంతో వస్తున్నాడంటే నా తల తిరిగిపోతుందిరా. వస్తున్నాడంట కదా అత్తయ్య, రానివ్వండి. దాని సంగతి వాడి సంగతి తేల్చేద్దాం. వాడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కాని వాడు నా ఆశలన్నీ అడియాసలు చేశాడు. నా రాజకీయ వారసుడిగా సిద్ధుని ప్రకటించి చాలా పెద్ద తప్పు చేశానమ్మా. వాడి బదులు పెద్దోడు మహేష్ను ముందు పెట్టినా అన్నీ అనుకున్నట్టు జరిగేవి. నాకీ మెంటల్ టెన్షన్లో లేకుండా పోయేవి. ఎస్, నేను నాటిన మొక్క చిగురిస్తోంది అంటే ఫలాలనిచ్చే రోజు దగ్గరలోనే ఉందన్నమాట. సిద్ధు స్థానంలో మా ఆయన వస్తే చాలు, తర్వాత కథ నేను నడిపిస్తాను.